RTI Live News. Ask for right. ఇండియన్ షోటోఖాన్ కరాటేడు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఎల్బీ నగర్ కేకే గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టోర్నమెంట్ డైరెక్టర్ షిహాన్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రాండ్ మాస్టర్ కరాటే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని అది ఆత్మవిశ్వాసానికి, క్రమశిక్షణను, మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ పద్ధతులను నెరవేర్పుతుందని పేర్కొన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉంటారు. ముఖ్యంగా నేటి సమాజంలో బాలికలు, మహిళల భద్రతకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. పిల్లల స్వీయ రక్షణపై తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించాలంటే ప్రభుత్వాలు కరాటే తరగతులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు కేకే గార్డెన్స్లో ఇండియన్ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ అద్భుతమైన ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చూస్తూనే ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్. ఆల్మోస్ట్ ఆల్ 2500 పీపుల్ దాకా వచ్చి ఉన్నారు. సో ఇదేంటంటే నరేందర్ మెయిన్గా ఆర్గనైజ్ చేశారు అండ్ అందరూ మాస్టర్స్ అందరూ సహకరించారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు, స్పాన్సర్స్కి ధన్యవాదాలు. చాలా పీస్ఫుల్గా ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది. సో నరేందర్ ఫ్యూచర్లో ఏంటంటే 50 years నాది సెలబ్రేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా నా బెస్ట్ విషెస్. సో ఇది ప్రారంభం. మొన్నే ఒక మీటింగ్ స్టార్ట్ చేసాం. సో 1 by 1 ఆ విధంగా మేము ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి మార్షల్ ఆర్ట్ని మెయిన్ ఫోకస్ చేయాలని చెప్పేసి ఆ విధంగా 50th yearలో చేయబోతున్నాను. ఇండియన్ షార్ట్కట్ కరాటే అకాడమీ విఎన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కేకే గార్డెన్లో జరిగిన ప్రోగ్రాంకు 1850 స్టూడెంట్స్ వచ్చి విజయవంతం చేశారు. రాష్ట్రం మొత్తం నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి విజయవంతం చేశారు. నరేంద్ర ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో వేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే దీనికి సుమన్ తల్వార్ గారు, లెజెండరీ సినిమా హీరో సుమన్ తల్వార్ గారు వచ్చారు. అలాగే జయంత్ రెడ్డి 32 times గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి గారు వచ్చారు. అలాగే వాళ్ళ టీము అండ్ నర్సింగ్ అండ్ గణేష్ అండ్ సంపత్ వీళ్ళ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించి ప్రోగ్రామ్ని 100% విజయవంతం చేశారు. ఇలాగే నరేందర్ 50th సుమన్ సార్ 50th యానివర్సరీ కరాటే యానివర్సరీ ప్రోగ్రామ్ని గ్రాండ్గా చేయాలని అందరం ఆశిస్తున్నాము. మేము కూడా పాల్గొని సపోర్ట్ చేసి ప్రోగ్రామ్ విజయవంతం చేస్తాం. నెక్స్ట్ 50 years కరాటే ప్రోగ్రామ్ని మేము కూడా అందరం కూడా పాల్గొని ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తాము. ఈ ప్రోగ్రామ్ కూడా 100% సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఇస్కో కరాటే ఛాంపియన్ లీగ్కి వచ్చేసిన చీఫ్ గెస్ట్ సుమన్ తల్వార్ అండ్ చాలామంది గెస్ట్లు ఇచ్చేసారు. ఈరోజు టోర్నమెంట్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. దాంట్లో నియర్లీ 1800 మంది పార్టిసిపేట్ చేయగా 2000 above మెంబర్స్ ఎంట్రీస్ రావడం జరిగింది. దీనికి మేము మా అసోసియేషన్ నుంచి చాలా సంతోషిస్తున్నాము. ఇలా మేమందరం కూడా ఈ అకాడమిక్ ఇయర్ 2026లో గోల్డెన్ జూబ్లీ అకేషన్ ఆఫ్ సుమన్ తల్వార్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా కొన్ని ఈవెంట్స్ ఎంచుకున్నాము. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ ఒక గిన్నీస్ రికార్డ్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత మలేషియా మాస్టర్తో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి, ఆ తర్వాత గోల్డెన్ జూబ్లీకి ప్రెస్ మీట్స్, ఆ తర్వాత కఫ్ రిలీజ్, చాలామంది పెద్దలని నేను ఇన్వాల్వ్ చేసి ఒక దీక్షలాగా, ఒక నిష్ఠతోని పవిత్రంగా ఈ ప్రోగ్రామ్ని మార్షల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా అందరికి ఒక కనువిప్పులాగా మార్షల్ ఆర్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా వేరే కంట్రీలో ఈ ఫిజికల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది, ఇండియాలో చాలా తక్కువ ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇండియాలో చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ గురించి అర్థం చేసుకొని వాళ్ళు డైలీ ఏదో ఒక యాక్టివిటీలో, ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. అందరి గోల్ అదే. ఎంత విజయం సాధించినా కూడా ప్రతి మనిషి కోరుకునేది హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ రెండు మార్షల్ ఆర్ట్స్లో దొరుకుతాయండి. ఇది ప్రాక్టీస్ చేసి సుమన్ సార్ ఆ బెనిఫిట్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఫీల్డ్లో చాలా కొన్ని 750కి పైగా సినిమాలు, తర్వాత ఆయన కూడా 47 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాజులాగా వెలుగుతున్నాడు. అంటే బ్యాక్ సపోర్ట్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పొచ్చు. అలా ప్రతి కరాటే మాస్టర్ ఒక చరిత్ర ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆయన చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆయన ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలామంది నేర్పించడం వల్ల వాళ్ళ పిల్లలు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ రంగాల్లో రాణించి వాళ్ళ యొక్క రియల్ పవర్స్, రియల్ టాలెంట్స్ తెలుసుకొని వాళ్ళు జీవితంలో పైకి రావడానికి, వృద్ధి చెందడానికి ఈ మార్షల్ ఆర్ట్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా, ఎందుకంటే ఆయన 50 years ఒక మహానుభావుడు, ఫిలిం ఇండస్ట్రీలో చాలా గొప్ప నటుడు
ఆయన ఛార్జ్ చేయాలంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక 3 to 5 lakhs 10 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. అయినా కూడా వదులుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా, చిన్న బెల్ట్ ఎగ్జామ్ ఉన్నా, పెద్ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆయన షూటింగ్స్ వదులుకొని, ఫ్యామిలీ ఫంక్షన్స్ వదులుకొని, ఇంట్లో ఫ్యామిలీని కూడా టైం ఇవ్వకుండా, అంటే తక్కువ ఇస్తూ ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఒక ఉద్యమంలాగా తీసుకొని ఆయన ఇంటెన్షన్ చాలామంది ఇక మార్షల్ ఆర్ట్స్ స్ప్రెడ్ కావాలి, చాలామంది అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, సమాజం బాగుండాలి, ఇండియా బాగుండాలని కోరుకున్నాడు. కాబట్టి మా యొక్క మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ తరఫు నుంచి ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా మేము ఇచ్చే ఒక విన్నపం ఏంటంటే మోడీ సార్కి, అంటే మా ప్రధానమంత్రికి విన్నవించుకునేది ఏంటంటే భారతదేశం కోసం సార్ ఎంతో చేశాడు. ఎన్నో ప్రోగ్రాం తిరిగి భారతదేశ డెవలప్మెంట్ కోసం, భారతదేశ ప్రజల కోసం ఆయన ఎంతో అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఆయన ఒక క్యాండిల్ లాగా అరిగిపోతున్నాడు. కాబట్టి ఆయన ఒక భారత మాత ముద్దుబిడ్డ. కాబట్టి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ ప్రోగ్రాం ద్వారా మేము విన్నవించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఈ సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకు కూడా ముందుగా, ఎందుకంటే దాని ద్వారానే ప్రతి సమాచారం కూడా ప్రాపర్గా చేరుతుంది. మీడియా వారికి ఎప్పుడు కూడా మేము తెలియజేస్తూ నెక్స్ట్ ఈవెంట్కి మేము సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ ప్రెస్ మీట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు ప్రోగ్రామ్ చీఫ్ ఆర్గనైజర్స్ సీనియర్ మాస్టర్ 30 years నుంచి నాతో ఉన్నాడు మాస్టర్ ఎం నర్సింగ్, అదేవిధంగా కె గణేష్ అండ్ కె సంపత్. వీళ్ళు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ముందుండి ఘనంగా నిర్వహించారు. కంగ్రాచులేషన్ చీఫ్ ఆర్గనైజర్స్. మీరు లాస్ట్ టైం సుమంతారావు లెజెండరీ కప్ కూడా మీరు చీఫ్ ఆర్గనైజర్ ఉన్నారు. ఈ టోర్నమెంట్ మీరు చీఫ్ ఆర్గనైజర్ ఉన్నారు. ఏ టోర్నమెంట్ అద్భుతంగా జరుగుతుంది. మీరు చాలా అదృష్టవంతులు. అంటే మీ వల్ల మంచి పరిణామం. దీనికి సపోర్ట్గా ఉన్న టీం మా ఇండియన్ మార్షల్ ఇస్పోర్ట్ టీం అండ్ విఎన్ కరాటే టీం ఏదైతుందో చాలా స్ట్రాంగ్ టీం. అందులో చాలా డిసిప్లిన్గా ఇక్కడ డైవర్ట్ కాకుండా, వాళ్ళు తిండి ఎదురు ఆలోచించకుండా ఈ 1 month చాలా కష్టపడి ప్రతి స్కూల్ టు స్కూల్ తిరిగి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించిన మిత్రుడు యూఫై శ్రీనివాస్ గారు అద్భుతమైన డిజైన్ ఇచ్చి మాకు 23 years నుంచి 25 years నుంచి మా ఆర్గనైజేషన్ని ఇండియాలో నెంబర్ 1 కరాటేని ప్రమోట్ చేస్తున్న డిజైన్స్ ఇచ్చి, మంచి కాన్సెప్ట్ ఇచ్చి, మంచి కంటెంట్ ఇచ్చి మాకు తోడున్న శ్రీనివాస్ గారికి అండ్ నాలెడ్జ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రామ్ సహకరించిన శివప్రసాద్కి, రాముకి అండ్ ఆల్ సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ ముఖ్యంగా మా తల్లిదండ్రులకి జన్మనిచ్చి అంటే ఈ కరాటేలో జాయిన్ చేసినందుకు వాళ్ళకి అండ్ నాకు విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.